మన ముక్కాముల పీఠాధిపతి శ్రీ శ్రీధర స్వామి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. కరతాళ ధ్వనులు, చప్పట్లు బాగా బాగా వినిపిస్తూనే ఉండాలి స్వామీజీ వచ్చి ఆసీనులయ్యేంత వరకు. ఆ బాల నాగ త్రిపుర సుందరి ఆశీస్సులతో స్వామీజీ ప్రతిక్షణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ స్ఫూర్తి ప్రదాతగా ఉన్నారు. స్వామీజీ అనుగ్రహ భాషణం మనం ఇప్పుడు తీసుకుందాం. థ్యాంక్ యూ స్వామీజీ. ఈరోజు మహాపర్వదినం. ఏమిటది? ముక్కోటి ఏకాదశి. ఈ మహాపర్వదినాన మహాక్షేత్రం ద్రాక్షారామం అంటే సామాన్యమైనటువంటి క్షేత్రం కాదు. ఒక మహాశక్తిపీఠం, మహాశైవ క్షేత్రం. అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠాలకు, పంచాశత్ పీఠాలకు, అష్టోత్తర శత శక్తిపీఠాలకు ఆదిమూలమైనటువంటి క్షేత్రం ఇది. అటువంటి మహామహిమాన్వితమైనటువంటి మహాక్షేత్రంలో ఈరోజు ధ్యాన సభలు ఎంత విశేషంగా ఉంటుందో మనం నోటి మాటలతో చెప్పడానికి అవకాశం లేదు. అసలు ఈరోజు అంతా కూడా ఎంత భక్తి ప్రపత్తులతో, ఎంత విశేషంగా బ్రహ్మముహూర్తం నుండి మరుసటి రోజు వరకు కూడా ఎంత సాధన చేస్తారో భారతదేశంలో మనం ఊహించలేము. ముక్కోటి ఏకాదశి నాడు మహావిష్ణువు వైకుంఠంలో ఉత్తర ద్వారం గుండా కోట్లాది మంది దేవతామూర్తులకు దర్శనమిచ్చేటువంటి మహాపర్వదినమై ఈ యొక్క ముక్కోటి ఏకాదశి. అటువంటి ఈ యొక్క మహాపర్వదినాన అత్యంత శక్తివంతమైనటువంటి మహాక్షేత్రం ద్రాక్షారామంలో మనం ఉండడం అనేది మహాయోగం. క్షేత్ర దర్శనం అఖండమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఈ యొక్క మహాక్షేత్రం గురించి చెప్పుకోవాలంటే పురాణాలు మొత్తం చెప్పుకోవాల్సింది. అంతటి మహాక్షేత్రంగా ఈ ద్రాక్షారామం గురించి పురాణాలలో వివరింపబడింది. ఈ యొక్క మహాక్షేత్రం దక్షిణ కాశీగా వెలుగొందుతోంది. ఈ యొక్క మహాక్షేత్రం యొక్క విశిష్టత ఏమిటంటే, మనం కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాలు అనుభవిస్తున్నామన్నా, అష్టైశ్వర్య భోగభాగ్యాలు అనుభవిస్తున్నామన్నా ప్రధాన కారణం ఏమిటి? గ్రహాలు, నక్షత్రాలు. అటువంటి గ్రహ రాశులకు సంబంధించినటువంటి నక్షత్ర పాదాలకు సంబంధించినటువంటి దోషాలను సంపూర్ణంగా శాంతింపజేసి సకల శుభాలను కలగజేసేటువంటి 116 శైవ మహాక్షేత్రాలు ఈ ద్రాక్షారామం కేంద్రస్థానంగా చేసుకుని వెలుగొందుతూ ఉన్నాయి. ఈ ద్రాక్షారామాన్ని సందర్శిస్తే చాలు గ్రహ దోషాలు పోతాయి, రాశి దోషాలు పోతాయి, లగ్న దోషాలు పోతాయి, అదేవిధంగా నక్షత్ర దోషాలు పోతాయి, అలాగే పాద దోషాలు కూడా పోతాయి. ఈ విషయం భీమఖండంలో చాలా వివరంగా ఉంది. అటువంటి అద్భుతమైన మహాక్షేత్రంలో మనం ఉన్నాం. మీ అందరికీ తెలుసు మీ యొక్క నక్షత్రాలు ఏమిటి, మీ పాదాలు ఏమిటి, మీ రాశి ఏమిటి అన్నీ తెలుసు. ఆ దోషాలను ఏ విధంగా పోగొట్టుకోవాలో మీ ఎవరికీ తెలియదు. కేవల క్షేత్ర సందర్శన మాత్రం చేతనే దోషాలని
హరింపజేసేటువంటి అద్భుతమైన క్షేత్రాలు ఈ ద్రాక్షారామం చుట్టుపక్కలే ఉన్నాయి. చాలామంది ఏం చెబుతారంటే తమిళనాడు వెళ్ళిపోవాలి, కుంభకోణం చుట్టూ తిరగాలంటారు. తమిళనాడు వెళ్ళక్కర్లేదు, కుంభకోణం చుట్టూ తిరగడం అక్కర్లేదు. ద్రాక్షారామం వచ్చి సాంబశివరావు గారిని కలిస్తే చాలు, మొత్తం మీకున్నటువంటి దోషాలు పోగొట్టి అన్ని క్షేత్రాలు ఆయనే దగ్గరుండి చూపించేస్తాడు. భారతదేశానికి ఒక శాపమో మహాపాపమో మహాదోషమో నాకు తెలియదు, కానీ మహానుభావుల్ని మహానుభావులుగా వాళ్ళు సశరీరంతో ఉండగా గుర్తించరు. వారి శరీరం విడిచిపెట్టేసిన తర్వాత పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు కట్టి ఆ వజ్రాల హారాలు, వజ్ర కిరీటాలు, వజ్ర కవచాలు పెట్టి పూజిస్తారు. ప్రయోజనం ఏమన్నా ఉందంటారా? ఒక మహానుభావుణ్ణి మహానుభావుడుగా సశరీరంతో ఉన్నప్పుడే గుర్తించి వారిని ఆశ్రయించి వారి ద్వారా వారి యొక్క జ్ఞానాన్ని కనుక పొందినట్లయితే ఎంత విశేష ఫలితాన్ని సాధించవచ్చు. ఇప్పుడు అటువంటి మహానుభావులకు సంబంధించి దేవాలయాలు కట్టి మరి మంగళహారతులు ఇచ్చినందువల్ల వారికి తపఫలాన్ని పొందగలం, కానీ వారికి జ్ఞానామృతాన్ని గురవలేము. ఎందుకంటే నేరుగా స్వశరీరంతో ఉన్నప్పుడు వారు ఎన్నో ఉపదేశించగలుగుతారు. వారి నేత్ర దృష్టితో, వారి యొక్క ఆశీర్వచన బలంతో, వారి యొక్క వాక్పటిమతో, వారి యొక్క మనస్సంకల్పంతో మనలో ఉండేటువంటి భవరోగాలను రూపుమాపి అత్యద్భుతమైన స్థితిని కలగజేయగలుగుతారు. అంచేత మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే మహానుభావుని మహానుభావులుగా గుర్తించి సశరీరంతో ఉన్నప్పుడే సేవించండి. అప్పుడు పొందేటువంటి ఫలితం అఖండంగా ఉంటుంది. ఇప్పుడు చిన్న ఉదాహరణ, మన పత్రి గారు సశరీరంతో ఉన్నప్పుడు ఏమిటండి ఈయన మామూలుగానే ఉన్నాడే, మనతో పాటే పైజామా లాల్చి వేసుకున్నాడు, ఆయన ఏదో కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు, కాఫీలు టీలు తాగేస్తున్నాడు, ఆయన మనలాగే తినేస్తున్నాడు, ఆయన మనతోనే పరుగులు పెట్టేస్తున్నాడు ఆయన అని అనుకున్నాం. ఆయన శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది ఎంతటి మహానుభావుణ్ణి మనము శరీరంతో ఉండగా గుర్తించలేక నష్టపోయాము అని. ఇప్పుడు ఫోటోలో ఆరాధించడం వేరే, సశరీరంతో ఉన్నప్పుడు ఆరాధించడం వేరే. అవునంటారా కాదంటారా? ఫోటోలో ఆరాధిస్తే ఆ ఆనందానుభూతి వేరే, కానీ సశరీరంతో ఉండగా ఆరాధిస్తే ఈ శరీరంలో చైతన్యం ఉంటుంది. నీకు ఏ సమస్య ఉన్నా ఈ శరీరం నుండి మీకు సమాధానం దొరుకుతుంది. ఇది సులభము. శరీరం విడిచిపెట్టేసిన తర్వాత ఏం చేయాలి? ఫోటో ముందు కూర్చోవాలి, విగ్రహం ముందు కూర్చోవాలి, ధ్యానం చేయాలి, ధ్యానం చేసి ధ్యాన మార్గం ద్వారా మళ్ళీ తెలుసుకోవాలి. అది కష్టసాధ్యమైనటువంటిది. మహానుభావాన్ని అనుసరిస్తూ మహానుభావాన్ని ఆశ్రయించి ఉంటే వాళ్ళు పొందేటువంటి జ్ఞానం అపారంగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మీ అందరికీ కూడా పత్రికారితో మాకు ఈ అనుబంధం ఉంది, పత్రికారితో ఆ అనుభవం ఉంది అని చెబుతున్నారు. వీళ్ళంతా కూడా ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఆయన సశరీరంతో ఉన్నప్పుడు ఆయనతో దగ్గరగా ఉండి ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్క మాటని చెవున పెట్టుకుని చెవునించి హృదయంలో నిలుపుకొని అది మీకు చెప్పగలుగుతున్నారు. ఆయనతో నాకు చాలా అనుబంధం ఉంది. అది ఏమిటో తెలియదు, చాలా విచిత్రమైనటువంటి అనుబంధం ఆయనకి నాకు. ఒకసారి చూసుకున్నాం అంతే, ఇంకేం లేదు. ఒకసారి చేతులు కలిపి అయిపోయింది అంతేగా. ఎక్కడ ఎంత పెద్ద సభ జరిగిందో ముక్కామల స్వామి ఉన్నాడా లేదా అని అడిగేవాడు ఆయన. ఇక నా కోసం పరుగులు పెట్టేవాడు వీళ్ళంతా. ఇక రావడం ఏంటి, ఓ ఆనందం ఆనందం. ఆయన మైక్ నా చేతికి ఇచ్చి ఆయన హాయిగా ధ్యానం చేసుకునేవాడు. ఆయన
శ్రీశైలాన్ని ఈ రోజుకి నేను మర్చిపోలేను. నేను శ్రీశైల మహాక్షేత్రానికి వెడితే అక్కడ దాదాపుగా సభ అంటే కొన్ని లక్షల మంది ఉన్నారు. అప్పుడు కొన్ని లక్షల మంది. సాధారణంగా శ్రీశైలం నేను ప్రతి సంవత్సరం వెళ్ళి స్వామివారి సన్నిధానంలో 1,00,000 జపం చేసుకుని వస్తూ ఉంటాను. అట్లాంటిది ఈ యొక్క ధ్యాన సభల సందర్భంగా ఒక రోజు ముందు వెళ్ళాను నేను. నాది ఆ రోజు కాదు, రేపటి రోజు అనుకోండి. ఆ సమయానికి ముందు రోజు వెళ్ళిపోయాను, 1,00,000 జపం పూర్తి చేసుకురావచ్చు కదా అని అనేసరికి ఆయన పరిగెత్తుకు వచ్చారు పిఏ గారు. అయ్యా స్వామి గారు ఈరోజే మీది సభ అన్నాడు. అదేమిటయ్యా అన్నాను. అనేసరికి లేదండి ఇవాళ గెస్ట్ రాలేదు, మీరే చెప్పాలి. సరే కానివ్వండి పదండి అన్నాను. ఆ రోజు ప్రారంభించాను. నాకు ఇప్పటికీ గుర్తుంది. గురు శిష్య సంబంధము, ధ్యానం అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి, సాధన అంటే ఏమిటి, సాధకుడు ఎవరు, యోగి ఎవరు, సిద్ధుడు ఎవడు, ఉపాసకుడు ఎవరు, శిష్యుడు ఎవరు, గురువు ఎవరు, తర్వాత బ్రాహ్మణుడు ఎవరు, ఇట్లాంటి సబ్జెక్టు మాట్లాడుకుంటూ పోతే 5:30 గంటలు మాట్లాడాను నేను. ఆ మరుసటి రోజు నాది వచ్చింది 5:30 గంటలు. ఇప్పుడే మాట్లాడేసి రేపు ఆయన ఏం మాట్లాడతాడు. శ్రీశైల మహాక్షేత్ర వైశిష్ట్యాన్ని చెప్పుకుంటూ పోతే మరో 5:30 గంటలు మాట్లాడాను నేను. ఇందుకు విశేషం ఏంటంటే మాట్లాడిన సంగతి నాకు తెలీదు, వింటున్న సంగతి వాళ్ళకి తెలియదు. అంత అద్భుతమైనటువంటి రీతిలో కొనసాగింది. ఈ రోజుకి నేను మర్చిపోలేనటువంటి సభ ఒకటి ఉందంటే పత్రి గారితో శ్రీశైలంలో జరిగిన ఆ మహాయజ్ఞమే. ఇక తర్వాత మరపురానటువంటి సభ ఉందంటే సింహాచలంలో జరిగిన అద్భుతమైనటువంటి సభ. అయితే ఆ యొక్క అనుబంధంలోనే నాకు అవగతమైంది, చాలా విషయాలు అవగతమయ్యాయి. ఆయన శిష్యులు మా బంధువుల్లో కూడా చాలామంది ఉన్నారు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులు ఆయన యొక్క సహవాసంతో మహాజ్ఞానులై మహాగ్రంథాలు వ్రాయగలిగేటువంటి స్థితికి ఎదిగిపోయారు వాళ్ళు. నేను ఆశ్చర్యపోయాను. నేను ఎవరో కాదు, మా మేనమామ కూతురే. అమ్మాయి నేను ఎత్తుకుని పెంచాను. నాకు చిన్న పాప, అది బుజ్జి తల్లి. అది పుట్టినప్పుడు చాలా బాగుండేది, బొమ్మలా ఉండేది. అది ఆ ఉయ్యాలు ఊపడానికి వెళ్ళేవాళ్ళు. అట్లాంటి పాప ఈ పత్రికారి సహవాసంతో 40 రోజులు కాన్షియస్ లేదు, ధ్యానంలో ఉంది ఆ పిల్ల. 41 రోజు బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వ్రాసినటువంటి గ్రంథాలు కానీ, ఆ అమ్మాయి వేసినటువంటి చిత్రపటాలు కానీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సామాన్యుడెవడు ఆ స్థితిని పొందలేడు అనేటువంటిది అర్థమైపోయింది నాకు. అనేసరికి ఏం చెబుతారే బాబు మీ పత్రికారు అని అడిగాను నేను. అనేసరికి ఏం చెప్పరంది. కరెక్ట్ మనిషి అన్నాను. అన్నీ చెప్పేవాడు ఏది కాదు, వేస్ట్. ఏది కానిది, ఏది లేనిది, ఉందా లేదో తెలియంది. చూడండి పరమేశ్వరుడు ఎట్లా ఉంటాడట, నిరాకారుడు, నిర్గుణుడు, ఇట్లా అన్నీ ఏమీ లేవు, ఏమీ లేనివాడే శివుడట. పోనా స్వరూపం స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి. స్ఫటికమణి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా పరమేశ్వరుడు ఉంటాడు. అంటే స్ఫటికమణి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఉందే అంటే ఉంది, లేదంటే లేదు. ఉన్నాడంటే ఉన్నాడు, లేదంటే లేడు. అది ఆయన స్థితి. అదేవిధంగా యోగీశ్వరేశ్వరుడు, ఆదిదేవుడు, ఆది యోగి అయినట్టు పరమేశ్వరుడు ఏ విధంగా ఉన్నాడో యోగులందరూ కూడా ఆ విధంగా ఉంటేనే యోగులు అవుతారు, లేదంటే కారు. ఇప్పుడు మీకు ధ్యానం ఉంది చూశారు కదా. మీరు ధ్యానంలో ఎలా చేస్తున్నారు? మీరు ధ్యానం పద్మాసనం వేసుకుని చిరుముద్ర ధరించి నడు నిటారుగా పెట్టి మూలాధార చక్రంలో మరి కుండలిని శక్తి 3 చుట్టలు చుట్టుకొని తన తోకను తన నోట ఖర్చుకొని నిద్రావస్థలో ఉంటే ఆ దళానికి, ఆ యొక్క చక్రానికి 4 దళాలు, ఆ యొక్క చక్రానికి గణపతి అధిపతి, ఆ దళాల్లో ఒక బీజాక్షరం, ఇడా పింగళ సుషుమ్న నాడులు,
మూలాధారం, స్వాధిష్టానం, అనాహత, ఆజ్ఞ, విశుద్ధి, సహస్రారం, ఒక్కోదానికి ఒక బీజాక్షరాలు, లాకిని, హాకిని, సాకిని, ఢాకిని ఇత్యాది దేవతలు, పంచభూతాలు, పంచతత్వాలు, పంచతన్మాత్రలు, ఇవన్నీ ధ్యానం చేసి పైగా రకరకాల ఆసనాలు, రకరకాల ముద్రలు, రకరకాల తపస్థానాలు, ఇవన్నీ చేస్తే ధ్యానం సిద్ధిస్తుంది. అవునా కదా? మీరు ఎన్ని ఆసనాలు వేశారు, ఎన్ని మంత్రాలు జపం చేశారు, ఎన్ని బీజాక్షరాలు, ఎన్ని దళాల్లో, ఎన్ని చక్రాల్లో ధ్యానం చేశారు చెప్పండి? ఏమి చేయలేదు మీరు. పత్రి గారు ఏం చెప్పలే, యోగాసనాలు చెప్పించలేదు, షట్చక్రాల గురించి మాట్లాడలేదు, షట్చక్ర అధిష్టాన దేవతల గురించి మాట్లాడలేదు, నాడుల గురించి మాట్లాడలేదు, ప్రాణాయామాలు, ప్రత్యాహారాల గురించి మాట్లాడలేదు. ఏవి చెప్పకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోండి. ఎంత హాయిగా ఉంది చెప్పండి. పైగానేమో సోఫాలు, కుర్చీలు, పరుపులు, దివాన్ కాట్లు, దిళ్ళు, బ్రహ్మాండమైన భోజనాలు, సూపర్ టిఫిన్లు, మధ్యలో పాయనీయాలు, ఇవన్నీ పెట్టేసి ధ్యానం చేయమన్నారు. ఎంత సులభంగా ధ్యానాన్ని లోకానికి అందించారో ఒకసారి అర్థం చేసుకోండి. నేను పూజ చేసుకుంటాను, పూజా విధం నేర్పండి అని చెప్పి ఏమన్నా పంతులు గారి దగ్గరికి వెళ్ళి అడగండి, నేర్పిస్తాడా? నేర్పించడం. దానికి ఉపనయనం అవ్వాలి, త్రికాల సంధ్యావందనం చేయాలి, గాయత్రి జపానుష్ఠానం చేయాలి, 24 ముద్రలు ప్రదర్శించాలి, తర్పణాలు వదలాలి, హోమాలు చేయాలి, పిలకెట్టుకోవాలి, యజ్ఞోపేతం వేసుకోవాలి, గోచి పెట్టుకోవాలి, పైగా నువ్వు బ్రాహ్మణ పుట్టుకు పుట్టాలి. అప్పుడే పూజావిధం. ఇవన్నీ అయ్యాక కేశవనామాలు చెప్పి సంకల్పం నేర్పించిన తర్వాత అప్పుడు పూజావిధం నేర్పిస్తారంటాడు. అవునా కాదు? స్తోత్రపారాయణ నేర్చుకోవాలంటే, వేదం నేర్చుకోవాలంటే ఓయమ్మో ఇంకేమన్నా ఉందా? ఉదాత్త స్ఫురితంగా వేదం అధ్యయనం చెయ్యాలి అంటాడు. శబ్దాలన్నీ మార్పు రాకూడదు. శబ్దాలు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉచ్చరించాలి. షాకి ఠాకి ఇవన్నిటికీ తేడా తెలియాలి. ఇవన్నీ చెబుతారు. పోనీ ఏమన్నా మాకు నేర్పించబడి అంటారు. అవునా కదా? నేర్పించారు ఎవరన్నా మీకు? ఏం అక్కర్లేదు. అష్టకాలు నేర్పించారు చెప్పండి. లింగాష్టకం చదివితే పెద్ద గొప్ప అప్పట్లో. ఆ తర్వాత మెల్లగా ఏమైంది? విష్ణు సహస్రం వచ్చింది. ఆ తర్వాత మెల్లగా లలితా సహస్రం వచ్చింది. ఆ తర్వాత మెల్లగా సౌందర్యలహరి వచ్చింది. ఆ తర్వాత మెల్లగా చండీ సప్తశతి వచ్చింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ దశాబ్దాలుగా టీవీలో మోతెక్కించిన తర్వాత ఇక తర్వాత మంత్రోపదేశం ఇవ్వమంటే చూడండి, అచ్చ బాబోయ్ మంత్రోపదేశమే, ఏం మంత్రం కావాలి నీకు? అవన్నీ నీకు ఎందుకు? శుభ్రంగా దీపం పెట్టుకుని దండం పెట్టుకుంటే చాలదు ఏమిటి? మంత్రోపదేశం అరవణక్రమం చూడాలి, సిద్ధారిశోధనం చూడాలి, వర్ణం చూడాలి, బీజమంత్రమా, మహామంత్రమా, లేతే ఇంకో మంత్రమా? మంత్రోపదేశం చేయాలంటే మళ్ళానేమో 10,016 కట్టాలి. ఏమండి, పూజలు నేర్పించిన రోజుల్లో, స్తోత్రపారాయణాలు చెప్పించిన రోజుల్లో, మహామంత్రాలు ఉపదేశం ఇవ్వనటువంటి రోజుల్లో, భగవంతుణ్ణే భక్తుడికి అందుబాటులో ఉంచినటువంటి రోజుల్లో పూజాకోటి సమం స్తోత్రకోటి సమం జపకోటి సమం ధ్యానకోటి సమం లయ. భగవంతుడికి అత్యంత సమీపమైన ధ్యాన యోగ స్థితిని పత్రి గారు మీకు ఉచితంగా నేర్పించాడు. చూసుకోండి, అది విషయం. ధ్యానం నేర్పించమని చూద్దాం.
నేను ఫస్ట్ చెప్పాను పెద్ద సోది, ఆ సోది అంతా చెబుతారు. ముందు యోగాస్వాదన చెయ్యాలి, కాళ్ళన్ని మడతలు పెట్టేసి విరగొట్టేయాలి. ఆ తర్వాత మొత్తం కడుపంతా కాల్చేయాలి. ఆ తర్వాత మళ్ళానేమో కడుపు కాల్చేసిన తర్వాత ధ్యానంలో కూర్చోబెట్టి చక్రాలన్నీ ధ్యానం చేయాలి. ఆ చక్రాల్లోనేమో మళ్ళీ బీజాక్షరాలు వేస్తారు, అవన్నీ మళ్ళీ ధ్యానం చేయాలి. అది చేస్తేనేమో మళ్ళీ ఇది కుండలిని శక్తి అంటే లేస్తుందట. అప్పుడు అది లేచి అప్పుడు బాడీని ఊపుద్దట. మళ్ళీ బ్రహ్మపుత్యాలు, సహస్రార కమలాలు, ధారాపాత్రలు, శివశక్తి యజ్ఞాలు, మధుపానాలు ఏంటేంటో చెబుతారు. ఏమో అర్థం కాని వ్యర్థ ప్రసంగాలన్నీ కూడా. నిరంతర ధ్యానం, పూజిస్తూ ధ్యానం, స్తుతిస్తూ ధ్యానం, జపిస్తూ ధ్యానం, నడుస్తూ ధ్యానం, నిద్రపోతూ ధ్యానం. భలే లేనిదేమన్నా చెప్పాడేనా? లేనిదేమని చెప్పాడండి. బ్రహ్మదేవుడు ఏం చేస్తుంటాడండి? సరస్వతీదేవి వీణ వాయిస్తుండగా హాయిగా ధ్యానంలో కూర్చుంటాడు ఆయన. అవునా కదా? విష్ణుమూర్తి ఏం చేస్తుంటాడండి? లక్ష్మీదేవి పాదాలు వస్తుంటే నిద్రపోతూ హాయిగా పడుకుని ఉంటాడు. పరమేశ్వరుడు ఏం చేస్తుంటాడండి? ఇదిగో ఇందాక చూపించాడు ఆయన. ప్రమదగణాలన్నీ కూడా భయంకరమైనటువంటి మంగళ వాయిద్యాలన్నీ కూడా నవవిధ వాయిద్యాలు మ్రోగిస్తూ ఉండగా నాట్యం చేస్తూ ఉన్నోడున్న చోట ఉండ కూడా గంతులేస్తూ ఆయన కార్యక్రమం ఆయన చేసేస్తున్నాడు. ఇంద్రదేవుడు ఏం చేస్తున్నాడండి? రంభా ఉరసి మేనగా నాట్యం చేస్తూ ఉండగా సంగీతం వింటూ నాట్యం చూస్తూ ఈయన కార్యక్రమం చేసేస్తున్నాడు. అదేమిటండి? సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు బొమ్మలు చేయాలి కదా, ప్రాణాలు పోయాలి కదా. ఎన్ని బొమ్మలు చేస్తాడు, ఎన్ని ప్రాణాలు పోస్తాడు? విష్ణుదేవుడు అందరికీ భోజనం పెట్టాలి కదా, రాక్షసుల నుంచి రక్షించాలి కదా. శివదేవుడు అందరినీ కూడా తలకాయలు తీసేయాలి కదా. వీళ్ళు ఏం చేస్తున్నారండి అనే డౌట్ వచ్చింది కదండి. చూడండి, బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు? తపోదీక్షలో బ్రహ్మనిష్టలో చక్కగా సరస్వతి గానాన్ని వింటూ సృష్టి కార్యం చేసేస్తున్నాడు ధ్యానమగ్నుడై. ఏం ధ్యానం అది? సృష్టి ధ్యానం. మహావిష్ణువు ఏం చేస్తున్నాడు? నిద్రపోతూ పాదాలు ఒత్తించుకుంటూ ధ్యానం చేస్తున్నాడు. ఏం ధ్యానం అది? స్థితి ధ్యానం. పరమేశ్వరుడు ఉన్న చోట ఉండకుండా తాండవం చేస్తూ గంతులేస్తూ ఒక చోట స్థిరంగా ఉండగా నాట్యం చేస్తూ గిరగిరా తిరుగుతూ ధ్యానమగ్నుడై లయ ధ్యానం చేస్తూ లయ కార్యాన్ని కొనసాగించేస్తున్నాడు. వీడంతా చేసేది ఏమిటండి? ధ్యానమే. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ధ్యానమగ్నులై సృష్టి స్థితి లయాదులు ఇంద్రాది దేవతలు దిక్పాలకాధిపతులై లోకరక్షణ గావిస్తున్నారు. అటువంటి అద్భుతమైన ధ్యానాల్లో మళ్ళా రకాలు ఉన్నాయి. చూశారు ఎన్ని రకాలు? సృష్టి ధ్యానం, స్థితి ధ్యానం, లయ ధ్యానం. ఇవన్నీ వివరాలు చెప్పారా? మళ్ళా ఇంకోటి ఏమిటి? సాకార ధ్యానం, నిరాకార ధ్యానం. మళ్ళా సాకారంలో ఏమిటి? నీ ప్రతిబింబాన్ని నువ్వే చూసుకుంటూ ధ్యానం, లేకపోతే ఏదైనా నామాన్ని బేస్ చేసుకుని ధ్యానం, లేదంటే ఒక మహామంత్రాన్ని ఆధారపూరితంగా చేసుకునే ధ్యానం, లేకపోతే ఏదైనా విగ్రహాన్ని పెట్టుకుని ధ్యానం, లేదా గురుపాదకులు పెట్టుకుని ధ్యానం. అది సాకార ధ్యానం. నిరాకార ధ్యానం ఇవి చక్రాలు. లోపలికి వెళ్ళిపో. ఈ చక్రాలు, బీజాక్షరాలు, నాదాలు, బ్రహ్మపుత్యాలు ఇవి చెప్పేస్తారు. ఇవి భాగంగా ఒళ్ళంతా విరిచేస్తారు, కడుపంతా కాల్చేస్తారు. ఇదే అంటే నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుందండి, వీళ్ళంతా జనుల్ని భగవంతుడి దగ్గరికి చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారా, భగవంతుడిని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా అనే డౌట్ నాకు ఎప్పుడూ వస్తుంటుంది.
మీకు ఎప్పుడైనా వచ్చిందా, రాలేదా? అవునండో మీరు జీవితం మాకు ఇప్పుడిప్పుడే వస్తుంది లోపల నుంచి బయటికి కదండి. ప్రతిదాన్ని రహస్యం గోపనీయంచా అని చెప్పేసి అని లోపల దాచేయమన్నారట. ఎవడండి దాచమన్నది? బుర్రన్నోళ్ళు ఎవరైనా దాచుకోమంటారా అండి? అంటే అందులో అర్థం వేరు, అంతరార్థం వేరు, పరమార్థం వేరు. ఇప్పుడు మన పిల్లవాడు ఏదైనా ఒక టూర్కి వెళుతున్నాడు. టూర్కి వెళ్ళాడు, మనం ఏం చేస్తాం? ఒక 1000 రూపాయలు 10,000 ఇస్తూ జాగ్రత్త అయినా దాచుకో అంటాం కదా, జాగ్రత్తగా దాచుకోమని ఇస్తాం. ఆ పిల్లవాడు ఆకలేసినప్పుడు తినకుండా ఈ డబ్బులు తీసి ఖర్చు పెట్టుకొని, దాహం వేసినప్పుడు ఈ డబ్బులు ఖర్చు పెట్టి ఏ డ్రింకో తాగకుండా, అవకాశం లేనప్పుడు ఏ రూమో రెంట్ తీసుకుని పడుకోకుండా జాగ్రత్తగా దాచుకోమన్నారు కదా అని చెప్పి తిరిగి వస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా? తల్లిదండ్రుల మాట జవదాట్లేదు బాబు, ఈయన సుఖపడ్డా అంటే ఏమిటి? జాగ్రత్తగా దాచుకో అంటే అవసరాన్ని ఖర్చు పెట్టుకో అని అర్థం. అంచేత ఇవన్నీ రహస్యం గోపనీయంచ అంటే వీటిని అపాత్రదానం చేయకుండా సపాత్రదానం చెయ్యి, అడిగిన వాళ్ళకి ఇవ్వు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెబితే అన్నీ మేమే దాచేసుకుంటామని చెప్పేసి అని తాళపత్రాలేమో మట్టిలోకి పెట్టేసి, మంటల్లో కాల్చేసి, నీళ్ళల్లో కలిపేసి, మంత్రాలని లోపలే ఉంచేసుకుని కనీసం పెళ్ళాం పిల్లలకు కూడా ఇవ్వకుండా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 7 కోటి మహావిద్యలు ఉన్నాయి. అన్ని మహావిద్యలు కూడా కలియుగం వచ్చేసరికి సూక్ష్మ రూపం దాల్చి మణిద్వీపాన్ని వెళ్ళిపోయాయి. ఉపాసించేవాళ్ళు లేక కాదు, ఉపదేశం ఇచ్చేవాళ్ళు లేక. అంచేత అతి సులభంగా మరి ఈయన బాగా గ్రహించి ఉంటాడు పత్రి గారు, నాకు తెలుసు. ఏం చేశాడు? వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళిన ప్రయోజనం ఉండదు, అది ఏం చేయొద్దురా, శుభ్రంగా ఫ్లూట్ వాయిస్తాను విని ధ్యానం చేసుకోండి, 4 పాటలు పాడతాను విని ధ్యానం చేసుకోండి, ఏం చేయొద్దు అలా ఖాళీ కూర్చొని ధ్యానం చేసుకోండి. ఇప్పుడు ఆయన పాట పాడుతుంటే మీరు ధ్యానంలోకి వెళ్ళారా వెళ్ళలేదా? నేను అడుగుతున్నాను, బుర్ర ఊపుతున్నారా? నిద్రపోయారా? అది వస్తుంది ఇది వస్తుంది, రాదా అండి? వస్తుంది. ముందు నిద్రే వస్తుంది, తర్వాత అప్పుడు ధ్యానం కుదురుతుంది. ఇవన్నీ ఉన్నాయి కదా లోపల. తమో గుణం నిద్రతో పోతుంది, రజోగుణం రకరకాల ఆకళ్ళు అన్నీ వేస్తుంటాయి కదా, అవన్నీ గుణాలన్నీ పోయిన తర్వాత అప్పుడు ధ్యానం కుదురుతుంది. చేయగా ధ్యాన నిష్ట కుదురుతుంది. అంచేత ఆయన ఏం చెప్పాలా? ఇవన్నీ సోది చెప్పలే. ఆయన ఏం చెప్పేవాడు? 2 ముక్కలు చెప్పేవాడు అంతే. ధ్యానం చేయి, ఓ ఫ్లూటు, లేవండి చప్పట్లు కొట్టు, ఇదేంటి లేచి గొంతులై, వాళ్ళది భజన చెయ్యి. ఉపన్యాసం లేదు, మనల్ని భయపెట్టింది లేదు, మన ధనాన్ని దోచింది లేదు. అత్యంత సులభంగా ధ్యానాన్ని ఎవరిని కంగారు పెట్టకుండా ప్రశాంతంగా ఇచ్చినటువంటి గనుడు పత్రి గారు. ప్రతిదీ కమర్షియలే కదండి ఈ రోజున. రూపాయి లేకుండా పని అవ్వదు, నేనేం కాదనట్లా. అదే ప్రపంచమా? ఆధ్యాత్మికలో రూపాయే ప్రపంచమా? రూపాయి అవసరమే. దేవాలయాలు కట్టాలన్నా కావాలి, గోపురాలు కట్టాలన్నా కావాలి, యజ్ఞాలు చేయాలన్నా కావాలి, ఈ క్లాసులు చేయాలన్నా కావాలి, లేకపోతే ఈ పందులు వేయాలన్నా కావాలి, మైక్ సెట్ పెట్టాలన్నా కావాలి. అదే ప్రధానం కాదు కదా. దాని వలన ఇవన్నీ ప్రధానమైనది ధ్యానం, ప్రధానమైనది పూజ, ప్రధానమైనది స్తోత్రపాఠం, ప్రధానమైనది జపం. అవన్నీ సక్రమంగా చేస్తే అవి వస్తాయి అన్నీ కూడా. అంచేత ధనానికి ప్రాధాన్యత ఇవ్వలేదు,
అంగు ఆర్భాటానికి ప్రాధాన్యత లేదు ఆయన. అత్యంత ప్రశాంతంగా, అత్యంత సున్నితంగా ప్రతి ఒక్కరికి కూడా ధ్యానాన్ని చక్కగా అందించినటువంటి సింపుల్ యోగి ఎవరు? పత్రి గారు. ఇంత సింపుల్ యోగి అని చెప్పి తెలుసుంటే కనుక మనం వదులుండేవాళ్ళ. చూడండి, గొప్ప విశేషం ఏంటంటే, ఒక ఆశ్రమానికి వెళ్ళాలని అనుకున్నాను నేను. ఎందుకంటే ఆశ్రమం చాలా పెద్దది, చాలా అద్భుతంగా ఉంటుంది, బ్రహ్మాండమైన మెయింటెనెన్స్ ఉంటుంది, చాలా పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, చాలా కాస్ట్లీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వెళ్ళాలి స్వామి, మీరు ఏమైనా సరే చూడాలి స్వామి, అది ఆదర్శవంతమైన ఆశ్రమం అన్నారు. అనసరికప్పుడు నేను అన్నాను, ఆ స్వామి లేనప్పుడు వెళ్దాంలే అన్నాను నేను. అందరూ నవ్వారు. అదేంటి స్వామి ఉన్నప్పుడు ఆశ్రమానికి వెళ్ళాలి కదా, స్వామి లేనప్పుడు ఆశ్రమానికి వెళ్ళడం ఏమిటి అని. అదంతే రహస్యం పద అన్నాను. స్వామి లేనప్పుడు వెళ్తే ఎలా ఉందో తెలుసా? ఫిష్ మార్కెట్ కంటే అధ్వానంగా ఉంది అది. స్వామి ఉన్నప్పుడు మెయింటైన్ చేయడం కాదు, స్వామి లేనప్పుడు మెయింటైన్ చేయాలి. స్వామి సశరీరంతో ఉన్నారు అని చెప్పి భావించి మౌనంగా ఉండి జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండడం కాదు అక్కడ. స్వామి సశరీరంతో లేకపోయినా స్వామి సర్వాంతర్యామి అయి ఆయన గమనిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన లేనప్పుడు కూడా నడిపేటువంటి విధానం ఉందో చూసారా, అది గొప్ప విషయం. ఆయన మాస్టర్ ఉన్నప్పుడు ఒకలాగా, మాస్టర్ లేనప్పుడు ఒకలాగా, క్లాస్ ఉంటే డిసిప్లిన్ ఆయన తలకాయ. నేను మొన్న హైదరాబాద్లో కూడా మక్తల్లో కూడా ఏదో చెప్పాను నేను. పత్రిగారు ఉన్నప్పుడు ఎలా ఉందో మీ సంస్థ, పత్రిగారు లేనప్పుడు కూడా అలాగే ఉన్నది. నాకు చాలా ఆనందంగా ఉందయ్యా నన్ను. పత్రిగారు ఉన్నారు, పత్రిగారు మాకు అవన్నీ నేర్పించారు, ఆ పద్ధతి ప్రకారంగా మేము నడుచుకుంటున్నాము అని చెప్పేసి నిరూపించినటువంటి సాధకులే మీరంతా. నేను నిజంగా చాలా సంతోషించాను, చాలా హార్ట్ఫుల్గా నేను మాట్లాడుతున్నాను నేను. అంచేత ఏంటంటే ఫాలో అవ్వండి, చక్కగా ధ్యానం బాగా చేసుకోండి, నిరంతర ధ్యానంలో ఉండండి. నాట్యం చూస్తూ చేస్తూ కూడా ధ్యానమగ్గులు కావచ్చు, సంగీతం పాడుతూ వింటూ కూడా ధ్యానమగ్గులు కావచ్చు, పూజ చేస్తూ ధ్యానమగ్గులు కావచ్చు, స్తోత్రపారాయణం చేస్తూ వింటూ ధ్యానమగ్గులు కావచ్చు, అలాగే జపం చేస్తూ ధ్యానమగ్గులు కావచ్చు. ధ్యానం అనేది చేయాలని అనిపిస్తే ఇందులో ధ్యానంలోకి విడిపోవచ్చు. అంచేత ఎక్కడ ధ్యాన నిష్ట కుదురుతుందో అక్కడ కూర్చోండి అంతే. ఎలా కూర్చుంటే ధ్యానం కుదురుతుందో అలా కూర్చోండి అంతే. అందుకోసం తిష్ట కుదిరితేనే కానీ నిష్ట కుదురుతున్నారు. అంచేత ఏం చేశారు ఈయన? ఆసనానికి ప్రాధాన్యత ఇవ్వలే, ధ్యానం ఎలాగైనా చేయొచ్చు అన్న దాని గురించి మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చేయమన్నాడు ఆయన. భలే చాలా. అంటే ఇక్కడ ఏమైందంటే కడివిడి పాలు ఇవ్వలా, చిటికడి వెన్న ఇచ్చాడు మీకు పత్రిగారు. కడివిడి పాలు తాగాలంటే కష్టం కదండి, కడుపంతా భారం అయిపోతుంది. ఇంత చిటికడి వెన్న నాలిక రాసుకుంటే అద్భుతంగా ఉంటుంది, చాలు. అది ఎంతో ఇది అంతే. అలాగే చూడండి, చాలామంది అనుకుంటూ ఉంటారు, అబ్బో ఇంతంత పెద్ద పెద్ద రాగాలు తీసేసి పెద్ద పెద్ద స్వరాలతో టాపులు లేపేస్తే పుణ్యం వచ్చేస్తుంది, మోక్షం వస్తుందని అనుకుంటున్నారా? కాదండి. ఇప్పుడు చతుర్వేదాలు ఉన్నాయి కదా, ఏమిటవి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. అందులో శుక్ల యజుర్వేదము, అలాగే కృష్ణ యజుర్వేదము, ఇంకా ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ఇంకేవేవో చాలా 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 ఉన్నాయి, వేదాంగాలు అంటారు. ఇవన్నిటినీ కూడా ఒక్క క్షణంలో చేసేయచ్చు. ఒక్క క్షణంలో ఇవన్నీ పారాయణం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. ఏమిటది? ఓంకారం.
ఇవన్నీ ఎందులో ఉన్నాయి? వేదాంగాలన్నీ ఎందులో ఉన్నాయి? అకార ఉకార మకారాల సమ్మేళనమైనటువంటి ఒక ఓంకారంలో ఉన్నాయి. దీన్ని ఏమన్నారు? ఆది బీజము, ఆది ప్రణవనాదము, మహాప్రణవము, ప్రణవము అన్నారు. ఏం చేయక్కర్లేదు, ఇది ఒకటి చేస్తే చాలు. అలాగే ఈయన ఏం చేశారంటే అలాంటివన్నీ పట్టుకున్నాడు భద్రి గారు. భలే విశేషం కదా. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ కుదురుతాయండి? చతుర్వేదాలు ఇప్పటికి అన్నీ మనకేమీ లేవు, చాలా వేదాలన్నీ వెళ్ళిపోయి. మళ్ళీ వేదాలు ఎట్లా నేర్చుకోవాలట? శృతులు స్మృతులు అట. వాళ్ళు ఏదో వాళ్ళు గుర్తునే చెబితే, వీళ్ళు గుర్తునే చెబితే అది వేదం అవుతుందట. అవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయో ఓంకారం పట్టుకున్నాడు నేను. భలే ఉందిగా. మంచిది. ఏది అవసరమో దాన్ని పట్టుకున్నాడు ఆయన, ఏది సులభమో దాన్ని పట్టుకున్నాడు ఆయన. ఏదైతే సులభంగా ఆచరించగలుగుతారో అదే ఆచరింపజేశాడు ఆయన. ఓ సూపర్ సూపర్ సింపుల్ బాయ్. అవును, చిన్నపిల్లడిగా. పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని, వాడు పరిశుద్ధుడవుతాడని. అందుకే అన్న సింపుల్ బాయ్. పసిపిల్లలాగే ఉండేవాడు ఆయన. గుర్తుందా మీకు అందరికీ? ఏమి లేదు ఆయన దగ్గర. ధ్యానంలో ఏముంటుందండి? ఏముండదు. ధ్యానం చెప్పేవాడి దగ్గర ఏముంటుంది? ఏముంటుంది. ఏ భూమి శకలకలు లేవు ఆయన దగ్గర. అంచేత నేను ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే, ఎంత సింపుల్గా ఆయన మీకు ధ్యాన యోగ సాధన అందించారనేది మీరు తెలుసుకుంటే ఆ ధ్యానాన్ని చాలా ప్రశాంతంగా చేయగలుగుతారు. వేద పాఠశాలల్లో ఉన్నాయి, అలాగే ఆగమ పాఠశాలలు కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా మంత్రోపదేశాలు ఇచ్చే గురువులు చాలామంది ఉన్నారు. అలాగే పూజలు చేయించే పంతుళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. భగవంతుడిని అతి చేరువుగా తీసుకెళ్ళి ధ్యానం చెప్పేవాళ్ళు లేరండి. సులభంగా ధ్యానం నేర్పేవాళ్ళు లేరు. అలా నేర్పుతూ జాగ్రత్తగా ఆయన భగవంతుడి దగ్గర వెళ్ళిపోయాడు. భలే విశేషం. ఎవరికైనా తెలుసా ఆయన వెళ్ళిపోతాడని? నడుస్తూ నవ్వుతూ మౌనంగా ఉంటూ ధ్యానం చేసుకుంటూ టక్ మనం అయిపోయాడు. మీ అందరికీ గురువుగా దగ్గర. నాకు ఆయన ప్రాణం. గురువులు శిష్యుల కోసం ఎంత త్యాగం చేస్తారో ఒక గురువుకు తెలుస్తుంది. శిష్యులకు ఉన్నటువంటి అనేకమైనటువంటి కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాలు గురువుగారు తాను అనుభవిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి వాటిని దూరం చేసేస్తాడు. మీరు 100 సంవత్సరాలు అనుభవించాల్సిన కష్టాలు ఒక్క క్షణం గురువు అనుభవిస్తే మీ 100 సంవత్సరాల కష్టాలు పోతాయి. ఎట్లా సాధ్యం? వారు చేసిన సాధన, ఆ సాధన ద్వారా తన శిష్యుల యొక్క కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాలని క్షణకాలంలో మటమాయం చేయగలుగుతాడు. అందుచేతనే సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అన్నారు. దర్శిస్తేనే పుణ్యం వస్తుంది, స్పృశిస్తే పాపాలని నశించిపోతాయి అన్నారు. చేత చూడండి, సాధువులంటే ఇలా ఉంటారని ఏమైనా చెప్పారా? మీరు ఎప్పుడైనా చూశారా? మరి పూర్వకాలంలో ఋషులు కొంతమంది గోచిగుడ్డ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది అంగవస్త్రం కట్టుకున్న వాళ్ళు ఉన్నారు,
కొంతమంది గోచి పోసేసి కట్టుకుని పంచి కట్టుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది లుంగి కట్టుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఒళ్ళంతా కప్పుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మొత్తం విప్పు తిరిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది గడ్డాలు ఉన్నాయి, కొంతమంది జుట్లు ఉన్నాయి, కొంతమంది బట్టబొర్రలు ఉన్నాయి. కొంతమంది విష్ణువుని ఆరాధించారు, కొంతమంది శివుని ఆరాధించారు, కొంతమంది అమ్మని ఆరాధించారు, కొంతమంది గణపతిని ఆరాధించారు, కొంతమంది సూర్యుని ఉపాసించారు, కొంతమంది ఏమో ఇంకొకరిని ఆరాధించారు. ఇలా ఉండాలి అనేది ఎక్కడ లేదుగా. అనేక రూపాల్లో భగవంతుడు ఉన్నప్పుడు మహానుభావులు కూడా అనేక రూపాల్లో ఉంటారు, గుర్తించండి. అఖండ భారతావనిలో మనకు తెలియని మహానుభావులు ఎందరెందరో ఉన్నారు. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, నేను నవ్వుతూ అంటూ ఉంటాను, వెటకారంతో అంటూ ఉంటాను, కోపంతో కూడా అంటూ ఉంటాను. భారతదేశంలో క్షేత్రాలకు లోటే ఉంది, స్వామీజీలకు లోటే ఉంది. అడుగడుగునా క్షేత్రం ఉంది, చెట్టుకో పుట్టకో స్వామీజీ ఉన్నాడని. తరించాలనుకుంటే సాధ్యం ఒక భారతదేశంలోనే. అందుచేత తరించాలనుకునేవాళ్ళు, తరింపజేయాలని అనుకునేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా అఖండ భారతావనిలోనే అవతరించారు. చాలామంది అనొచ్చు, ఏమండి ధ్యానం ఎక్కడ చేసినా ధ్యానమేగా, పూజ ఎక్కడ చేసినా పూజేగా, స్తోత్రపారాయణ ఎక్కడ చేసినా స్తోత్రపారాయణమేగా, జపం ఎక్కడ చేసినా జపమేగా అనొచ్చు. ఇప్పుడు యాపిల్ పళ్ళని అన్ని చోట్ల పండిస్తున్నారు కదండి. యాపిల్ పండు రుచిగా ఉండాలంటే ఎక్కడ ఎక్కడ యాపిల్ పండు రుచిగా ఉంటుంది? సిమ్లా యాపిల్లే బాగుంటుంది, నాగపూర్ కమలాయే బాగుంటుంది, పాలకొల్లు బత్తాయే బాగుంటుంది, ఆత్రేయపురం పూతరేకే బాగుంటుంది, గొట్టం కాజా కాకినాడ వెళ్ళే తినాలి, మడత కాజా తాపేశ్వరం వెళ్ళే తినాలి, సోంపాపిడి పాలకొల్లెళ్ళే తినాలి. అంతేనంటారా? అంటే యాపిల్ పండుగ రుచి ఎక్కడి నుంచి వచ్చింది? వాతావరణము, భూమి అవన్నీ కూడా కలవాలి. ఆ రంగు, రుచి, అలాగే ఒక చక్కటి పక్వ స్థితి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి అక్కడ పండితేనే వస్తుంది. అదేవిధంగా ధ్యాన నిష్ఠ, యోగ నిష్ఠ, తపోనిష్ఠ, ఏ నిష్ఠ కుదరాలన్నా భారతదేశంలో మాత్రమే కుదురుతుంది. అందుకోసం ఈ దేశం విడిచి వెళ్ళొద్దు అన్నారు. అణువణువు మహిమాన్వితమే, అణువణువు శక్తివంతమే, అణువణువు చైతన్యవంతమే. మరి ఎంతోమంది మహానుభావులు సశరీరంతో ఉన్నారే, చిరంజీవులుగా ఉన్నారు. ఎక్కడున్నారంటే భూమిలో అందరూ వాళ్ళే. ఒక ద్రాక్షారామం తీసుకుంటే సామాన్యమైందండి ఇది. దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం, సకల దేవతలు కూడా వసించిన ప్రదేశం. యజ్ఞం చేసినప్పుడు వచ్చారా రాలేదా వీళ్ళంతా? సతీదేవి సహగమనం చేసిన ప్రదేశం, సహగమనం కాదు, అగ్నికి ఆహుతైన ప్రదేశం. అలాగే ఇంకా విశేషం ఏమిటి? అగస్త్య మహర్షి కైలాసంలో పార్వతీ కళ్యాణం జరిగినప్పుడు భూమి అంతా కూడా అలా వరిగిపోయింది. వరిగిపోతే అందరూ కంగారు పడిపోయారు, ఎందుకంటే అందరూ కైలాసం వెళ్ళిపోయారు, ఎవ్వరూ లేరు భూమి మీద. సకల దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, నరులు,
సిద్ధులు తాపసులు అందరూ వెళ్ళిపోయారు. ఇలా భూమి అలాగా వరిగిపోయింది. అప్పుడు ఏం చేశాడు ఈయన? అగస్త్య మహర్షిని పిలిచి, నాయన నువ్వు దక్షిణాపదాన్ని వెళ్ళిపోయి ద్రాక్షారంలో కూర్చోమన్నాడు. అప్పుడు వచ్చి ద్రాక్షారంలో కూర్చున్నాడు. అప్పుడు సమతుల్యం ఎందుకు వచ్చింది? అలాగే ఇంకోటి ఉంది, వింధ్య పెరిగిపోయింది, సూర్యగమనాన్ని కూడా ఆటంకం చేసేస్తోంది, అహంకారం పెరిగిపోయింది. దాంతో అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడు? వింధ్యను అహంకారం తగ్గించు, నీ వల్లే వింధ్య పర్వతం ఎత్తు తగ్గుతుందని చెప్పడంతో అప్పుడు అగస్త్య మహర్షి వస్తుండగానే వింధ్య పర్వతరాజు అడుగుతాడు, స్వామి ఏమిటి, నేను దక్షిణాపదం పెడుతున్నానయ్యా, నేను వచ్చేందుకు కాస్త తలకాయ ఉంచు అన్నాడు. అలా తలకాయ ఉంచి వచ్చి ఇక్కడ ద్రాక్షారంలో కూర్చున్నాడు. ఇప్పటికీ వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. తెలుసా మీకు? ఎవరున్నారు ఇక్కడ? అగస్త్య మహర్షి ఇక్కడే ఉన్నాడు. అలాగే వ్యాసుడు ఒకసారి ఏమైంది, పరమేశ్వరుడు పరీక్ష పెట్టాలనుకున్నాడు వ్యాస భగవానుడిని. శిష్యులతో సహా వ్యాసుడికి 3 రోజుల పాటు దొరకలేదు భోజనం కాశీక్షేత్రంలో. ఇక 3వ రోజుకి ఆకలికి బాగా మలమలమల మాడిపోయి కమండలం తెచ్చుకున్నాడు. కాశీక్షేత్రాన్ని శపించబోనాడు. దాంతో అన్నపూర్ణాదేవి వృద్ధ బ్రాహ్మణ మహిళ రూపంలో వచ్చి, నాయన ఇటురా అంది. ఏమిటి నాయన, ఏదో కమండలం ఎత్తేదో అనబోతున్నావు అంది. అనేసరికి, ఏం లేదు తల్లి, ఇలాగ మాకు దొరకలేదు. ఓ సిద్ధేనా, అదా నేను వడ్డిస్తానని. బాబాయ్ మా శిష్యులు చాలామంది ఉన్నారన్నాడు. ఎంతమంది వస్తే అంతమంది శిష్యులు రండి అనేసరికి అంతమంది శిష్యులు వచ్చేసారు. అన్నపూర్ణాదేవి అండి ఆవిడ మహాతల్లి, బ్రహ్మాండంగా వడ్డించేసింది ఆవిడ. పంచభక్ష్యాలతో షడ్రసోపేతంగా బ్రహ్మాండంగా వడ్డించింది ఆవిడ. వేలు పెడితే అందేలా తినేశారు వీళ్ళందరూ కూడా. భేవమండానికి కూడా ఖాళీ లేదు, అంత తిన్నారు. అప్పుడు తీసుకుంది ఈవిడ క్లాస్. సాక్షాత్తు శివస్వరూపమైనటువంటి కాశీ మహానగరాన్ని, అన్నపూర్ణేశ్వరి నిలయమైనటువంటి కాశీ పట్టణాన్ని కేవలం 3 రోజులు బాధ కారణంగా శపించబోనేవా? నీవు కాశీ క్షేత్రంలో ఉండడానికి తగవు, పోతరబోను. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ద్రాక్షారోజు కూర్చున్నాడు. నేను ఇప్పటికీ అక్కడికి ఏం వెళ్ళలా. ద్రాక్షారామం గురించి చెప్పుకోవాలంటే కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎంతోమంది మహాపండితులకు ఆలవాలం ఈ ద్రాక్షారామం. అగ్నిం భావాహయామి స్థాపయామి పూజయామి అనగానే అగ్ని అలా పుడుతుంది. అంతటి ఉద్దండ పండితులు నిలవు ఈ ద్రాక్షారామం. నా తల్లి మాణిక్యం ముందు చూసారా? ఆవిడ సామాన్యురాలు అనుకుంటున్నారా? ఆదిపీఠేశ్వరి. ఆదిపీఠం ఏది? ఇదే ఆదిపీఠం. పూర్ణపీఠం ఏది? ఇదే పూర్ణపీఠం. ప్రధాన పీఠం ఏది? ఇదే ప్రధాన శక్తిపీఠం. ఈ మహాశక్తిని, శక్తి ఆవిడే కదా, ఈ మహాశక్తిని హస్తగతం చేసుకోవాలని ఎంతోమంది మాంత్రికులు, ఎంతోమంది తాంత్రికులు, ఎంతోమంది యాంత్రికులు, క్షుద్రోపాసకులు ద్రాక్షారామం దేవాలయంలో కూర్చొని రాత్రులు సాధన చేసి ఆ శక్తిని పట్టుకుపోవాలని ప్రయత్నం చేసేవారు పూర్వం. అట్లాంటి వాడిని అలాగే కూడా కొట్టేది అమ్మవారు. రక్తంగా చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ.
అంత శక్తివంతురాలు ద్రాక్షారామం మాణిక్యాంబిక. ఆవిడ సామాన్యురాలు కాదు, శ్రీచక్ర బిందు మండలవాసిని. శ్రీచక్ర బిందువు మీద అమ్మవారి పాదాలు ఉంటాయి ఇక్కడ. అంతటి మహాశక్తి ద్రాక్షారామ మాణిక్యాంబ. ఎంతోమంది మాంత్రికులు స్వయంగా నాతో చెప్పారు ద్రాక్షారామ యొక్క విశిష్టత. ఏ శక్తినైనా వశం చేసుకోవచ్చు, కానీ ద్రాక్షారామం మాణిక్యాంబా శక్తిని మాత్రం ఎవరూ వశం చేసుకోలేరు నాయన అని. ఈ శక్తిని ఉపాసించగలరేమో కానీ ఈ శక్తిని వశం చేసుకునే సామర్థ్యం ఎవ్వరికీ లేదు. అలాగే స్వామి జీవలింగేశ్వరుడు, రోజు రోజుకు పెరుగుతున్నటువంటి స్వామి అటువంటి స్వామిని మంత్రపుష్పంతో దిగ్బంధనం చేసి ఆ ఎదుగుదలను ఆపారు మహానుభావులైనటువంటి వాళ్ళంతా కూడా. అంతటి స్వామి. అలాగే భైరవుడు, సంతానం లేనటువంటి వాళ్ళకి సత్సంతాన్ని ప్రసాదించేటువంటి అద్భుతమైన భైరవుడు ఉన్నాడు ఈ యొక్క ద్రాక్షారామంలో. సకల దేవత నిలయమై, దక్షిణ కాశీ మహాక్షేత్రమై, సప్త మహర్షులు వసించిన ప్రదేశం. గోదావరి మాత ఉప్పొంగుతూ వస్తున్న సందర్భంలో గోదావరి నదిని 7 పాయలుగా చేసి 7 ప్రదేశాల్లో సంగమం చేసినట్టు పవిత్ర సంగమ క్షేత్రాలే ఈ మహాక్షేత్రాలని కూడా. సంగమ క్షేత్రాలు అత్యంత పవిత్రమైన క్షేత్రాలుగా చెప్పబడుతున్నాయి. అటువంటి అద్భుతమైనటువంటి పరమాద్భుతమైనటువంటి శక్తిపీఠమైనటువంటి భైరవ క్షేత్రమైనటువంటి శైవ క్షేత్రమైనటువంటి ఈ యొక్క ద్రాక్షారామంలో ధ్యాన యజ్ఞం అంటే సామాన్యమైన విషయం కాదు. ద్రాక్షారామంలో ధ్యానం చేసేటువంటి వాళ్ళు తక్కువ మంది వచ్చారంటే నేను ఆశ్చర్యపోవటం లేదు. ఈ క్షేత్రం పర్మిషన్ ఇవ్వదు. ఈ క్షేత్రంలో పూజించాలన్నా, అభిషేకించాలన్నా, స్తుతించాలన్నా, జపించాలన్నా, ధ్యానించాలన్నా, చివరిగా ప్రాణం పోవాలన్నా ఆ జగదీశ్వరుడు మహానుభావుడు పరమేశ్వరుడు యొక్క అనుజ్ఞ కావలసిందే. అట్లాంటి వాళ్ళకే సాధ్యమవుతుంది. అంచేత మీరందరూ కూడా ఎంత అదృష్టం అంటే, శివశక్తుల యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందిన వాళ్ళు కనుకనే మీరందరూ కూడా ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనగలిగారు. ఇందులో ఏమాత్రం సంశయం లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, క్షేత్రాన్ని బట్టి ధ్యాన సిద్ధి కూడా ఉంటుంది. అన్ని క్షేత్రాల్లోనూ ధ్యాన సిద్ధి అనేది ఉండదు. ఎందుకంటే ఈ మహాక్షేత్రంలో దేవతలు వసించారు, ఋషులు వసించారు, శక్తి ఉత్పన్నమైనటువంటి మహాక్షేత్రం ఇది. అందుచేత ఈ క్షేత్రానికి అంత బలం ఉంది. అంచేత ఈ క్షేత్రం సామాన్యమైంది కాదండి. అంచేత మీరు సామాన్యులు కారు కనుకనే, శివశక్తి అనుగ్రహ పాత్రుడు అవును కనుకనే, పైగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన మీరందరూ కూడా ధ్యానం చేయగలుగుతున్నారు ఈరోజున. అంచేత పత్రికారు కొన్ని సెలెక్ట్ చేశాడు ఆయన. నాకు తెలుసు, ఆయన చెప్పాను కదా సామాన్యుడేం కాదని. సెలెక్ట్ చేసినవన్నీ కూడా ది మోస్ట్ పవర్ఫుల్ క్షేత్రాస్ అన్నమాట. అంచేత చాలా సంతోషం. మీ అందరికీ కూడా ధ్యాన స్థితి కలగాలని చెప్పేసి, గురువు అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ నిరంతర ధ్యాన నిష్టలో జీవనాన్ని కొనసాగించండి. ఎందుకంటే ఇప్పుడు చాలా అవసరం, చాలా భయంకరమైన రోజులు. ఒక పక్క భూకంపాలు, ఒక పక్క జలప్రళయాలు, ఒక పక్క అగ్ని భయాలు, ఒక పక్క వ్యాధి భయాలు, ఒక పక్క చోర భయాలు. ఎన్ని భయాలైతే ఉన్నాయో అన్ని భయాలు కూడా
ప్రపంచాన్ని ఉడికించేటువంటి అత్యంత దుర్భరమైనటువంటి సమయం ఇది. వీటిని మనం అధిగమించాలంటే దైవ సంబంధమైన పూజ, స్తోత్ర, జపధ్యాన, హోమ, యజ్ఞ, యాగాది క్రతువులతోనే మనం ఉపశమనాన్ని పొందగలుగుతాం. అన్నిటికంటే శక్తివంతమైంది ధ్యాన నిష్ట కనుక, అన్నిటికంటే సులభతరమైంది ధ్యాన నిష్ట కనుక ధ్యాన నిష్ఠులై విశ్వశాంతికి కృషి చేయండి. శ్రీమాత్రే నమః. ఈ అవకాశాన్ని కలిగించినటువంటి పిరమిడ్ ధ్యాన ఏమంటారో తెలీదు ఆ పత్రికారు బృందం అందరికీ కూడా సకల శుభాలు చేకూరాలని, మరిన్ని కార్యక్రమాలు విశేషంగా చేయాలని, ఆ కార్యక్రమంలో నేను కూడా కూర్చొని చెప్పాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు స్వామి. మరి గట్టిగా చప్పట్లతో మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఒక గురువు గురించి ఇంకొక గురువు మాత్రమే చెప్పగలరు అంటానికి స్వామివారు మన పత్రిజీ గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. కాశీ క్షేత్ర మహత్యమే కాదు, మనకి ద్రాక్షారామ విశిష్టతను గురించి కూడా తెలియజేశారు. మరి స్వామివారికి చిరు సత్కారం చేసుకుందాం. ఎలా ఉందండి స్వామి గారి అనుగ్రహ భాషణం? మరి మనందరం ఆచరిద్దామా? స్వామివారిని సత్కరించడానికి మా గురువుగారు సాంబశివరావు గారిని, తణుకు నుంచి వచ్చిన కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. ఇట్లా గారు పైకి రండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం స్వామివారికి. రీసెంట్గా మనకు జరిగిన పత్రిజీ ధ్యాన మహాయాగంలో స్వామివారు విచ్చేస్తున్నారు. ఆయన యొక్క అమూల్యమైన సందేశాన్ని మనందరికీ అందించారు పత్రిజీ ధ్యాన మహాయాగం 3లో. మరి వెంటనే ఈ కార్యక్రమానికి రావాలి అని ఆయనని పిలవగానే ఆయన వెంటనే స్పందించి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు ఆయన మాటల్లో ఇక్కడ యొక్క ద్రాక్షారామం ప్రాశస్త్యాన్ని మనం ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మనందరి తరపున ఒకసారి గట్టిగా చప్పట్లతోటి మన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేద్దాం గట్టిగా. థ్యాంక్ యూ స్వామీజీ. వీరే సాంబశివరావు గారు నివురుగప్పిన నిప్పుల్లా ఉండేటువంటి మహానుభావుల్లో ఈయన చాలా నిగర్వి, నిరాడంబరుడు, మహాశివోపాసకుడు. ఇది కేవలం శివలింగాన్ని మెడలో ధరించడం కాదు, హృదయంలో ధరించినటువంటి మహానుభావుడైన ద్రాక్షారామ వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేసేటువంటి విషయంలో నిద్దట్లో కూడా ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి. అది గొప్ప విశేషం. మీరే ప్రేరణ. ఒకటండి, ఒక విశేషం ఏంటంటే మన చుట్టుపక్కల ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. ఎంత దురదృష్టం అంటే ఈ నక్షత్ర రాశి క్షేత్రాలు ఇవి అనేటువంటి సంగతి ఆ గ్రామస్తులకే తెలియదు. అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. టీవీలో నేను చెప్పినప్పుడు ఎపిసోడ్స్ 3 సంవత్సరాలు చెప్పాను నేను. ద్రాక్షారామ వైభవం, శైవక్షేత్ర వైశిష్ట్యాన్ని. ఆ తర్వాత ఎంతోమంది భక్తులు క్షేత్రానికి రావడము చూసి శిఖరాలు లేకపోతే శిఖర ప్రతిష్టలు చేయించిన వాళ్ళు ఉన్నారు, ధ్వజస్తంభాలు లేకపోతే ధ్వజస్తంభ ప్రతిష్టలు చేయించిన వాళ్ళు ఉన్నారు, విగ్రహాలని లేకపోతే విగ్రహ ప్రతిష్టలు చేయించిన వాళ్ళు ఉన్నారు. జీర్ణోద్ధరణలు ఎన్నో జరిగాయని చెప్పేసి విన్నాను, సంతోషించాను. ఇంకా చెప్పాలంటే ఏదో కొత్త ప్రవచనం వస్తే పాత ప్రవచనం పోయినట్టు అయిపోతుంది అంతా.
అది కాదండి, నిత్య నిరంతరము కూడా మనం ఆశ్రయించి ఆరాధించాల్సినటువంటి మహాక్షేత్రాలు ఉన్నాయంటే నక్షత్ర శైవ క్షేత్రాలు మాత్రమే. అంచేత మీరందరూ కూడా మీ నక్షత్రం ఏమిటి, మీ పాదం ఏమిటి, మీ రాశి ఏమిటో తెలుసుకుని ఆ 2 క్షేత్రాలు సందర్శించి, ద్రాక్షారామంతో సహా 3 క్షేత్రాలు సందర్శించి వెళ్ళండి. ఆ ఫలితం ఎట్లా ఉంటుందో మీరే నాకు చెప్తారు. అయితే దురదృష్టం ఏంటంటే, ఇంత గొప్పగా నేను చెప్పినా నా నక్షత్ర రాశి క్షేత్రం కూడా నేను చూసుకోలేదు. అది నా దురదృష్టం. అది తన్మే మన శివ సంకల్పం వస్తుంది. నా మనసులో ఇంకా శివుడు సంకల్పం కలగజేయలేదు. చాలా సంతోషం. లేదండి, వస్తున్న అతి త్వరలోనే. ఇదిగో ద్రాక్షారామం వాస్తవ్యులు గుప్తా గారు చాలా చాలా మాకు అత్యంత ఆప్తులైన మహాదాత, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు వ్యక్తి. 108 శైవ క్షేత్రాలు కూడా భక్త బృందంతో సహా అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవపేతంగా అతి త్వరలోనే సందర్శిస్తాము. ఆ భాగ్యాన్ని పరమేశ్వరుడు సాంబశివరావు గారి ద్వారా అందించాలని చెప్పేసి వేడుకుంటూ మరొకసారి ఈ ధ్యాన మహాయజ్ఞంలో ఈ విషయాన్ని గుర్తు చేసినందుకు గాను ఆ పరమేశ్వరుడికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ, మేము కొన్ని సంకల్పాలు చేసుకున్నాం, సంకల్పాలు కూడా సిద్ధించాలని చెప్పేసి అది కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆది మూలమైనటువంటి ఈ యొక్క మహాశక్తి పీఠంలో మాణిక్యాంబాదేవి శక్తిపీఠం విశేషంగా, శక్తిపీఠం అనుగుణంగా మిగిలిన 17 శక్తిపీఠాలు కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పేసి ఏనాడో సంకల్పం. కాకపోతే పురాణ పుటలకి పరిమితమై కాలగర్భంలో కలిసిపోయిన ముక్కమల మహాక్షేత్రాన్ని పునరుద్ధరించేటువంటి విషయంలో జాప్యం జరిగింది. అది ఇంకా జరగకూడదని చెప్పేసి ఆ జగదమ్మను ప్రార్థిస్తూ ఆ శక్తిని ప్రసాదించమని. ఎందుకంటే మరి గడ్డాలు జుట్లు కూడా నెరిసిపోతున్నాయి, ఇంకా ఓపిక కూడా తగ్గిపోతుంది, ఆరోగ్యం సన్నగిల్లిపోతుంది. ఇప్పటికే 53 సంవత్సరాలు వచ్చేసాయి. ఇక వృధా చేసుకునేటువంటి ప్రయత్నం చేయను. నా ప్రయత్నం ప్రారంభించాలని చెప్పేసి ఆ జగన్మాతని ఆ ప్రయత్నం సఫలీకృతం చేయాలని చెప్పేసి ఆశీర్వదించమని వేడుకుంటూ శ్రీమాత్రే నమః. గట్టిగా చప్పట్లు కొడతాం స్వామివారికి. మనందరం లేచి నిల్చొని చప్పట్లు కొడితే బాగుంటుంది. గట్టిగా. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ వెరీ మచ్.